నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. మనము మైదా పిండి వాడకుండా మనం చేసే కేకు చాలా సాఫ్ట్‌గాను చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతూ ఉన్నాను. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే సింపుల్‌గా చేసుకునే విధంగా నేను చూయించబోతూ ఉన్నాను. చూడండి, మైదా పిండి బదులు గోధుమ పిండిని తీసుకోండి. అలా కప్పున్నర తీసుకొని దానిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. వంట సోడా అయితే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత 2 పండిన అరటిపళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బెల్లం పౌడర్ అయినా పర్వాలేదు. బెల్లం ఈ విధంగా నేను తీసుకున్నాను. హాఫ్ తీసుకున్నాను. ఆ గిన్నెలో సగం తీసుకున్నాననమాట. ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దానిలో సగమే నేను బెల్లం తీసుకున్నాను. ఇది మొత్తం బ్లెండ్ చేసేసి చక్కగా ఈ రెండింటిని కలిపేసుకోవాలి. ఈ లోపల మనం ప్రీహీట్ చేయడం కోసం ఏదైనా ఒక బౌల్ మందపాటిది తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కోకోవా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనము ఆయిల్ కూడా యాడ్ చేయాలి. మిక్సీ జార్లో వేసేటప్పుడే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు నేను కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను. అదే బౌల్ తోటి నేను అదే కప్పుతో తీసుకున్నాను అనమాట ఆయిల్ ఫుల్. ఈ విధంగా తీసుకున్న తర్వాత చక్కగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉన్నా కానీ అది పొంగాలంటే చాలా ఇబ్బంది. కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు మనం సరిపోతుందన్నమాట ఈ కన్సిస్టెన్సీ. బాగా గట్టిగా వచ్చింది అనుకుంటే కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలను కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఉన్నప్పుడే నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దీనిలో ఈ గిన్నెలో కొంచెం పౌడర్ జెల్ అయినా సరే మనం ఈ విధంగా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే రేపర్స్ ఉంటాయి, అట్లా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చల్లిన తర్వాత మనం జీడిపప్పు, ఇది ఆప్షనల్, ఇది మీ ఇష్టం. నేనైతే చూడటానికి బాగుంటుంది కాబట్టి అట్లా యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ప్రీహీట్ చేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇది 30 నుంచి 40 నిమిషాల వరకు మనం చూసుకోవాలి. చక్కగా బేక్ అయిపోతుంది. తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందంటే కట్ చేసిన 5 నిమిషాలకే మొత్తం తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం కేకు పిల్లలకి స్నాక్ లాగా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో స్టోర్ చేసుకొని కూడా మనం పంపించవచ్చు. 2-3 రోజుల వరకు అది చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే స్టోర్ అయి ఉంటుందన్నమాట. బాగుంటుంది. సరే, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.